పార్వతి వంట చేస్తుందని నీలాంబరికి తెలుసు. అందుకే తన ప్లాన్ ఇక్కడ అమలయ్యేలా చేసింది. అసలు ఇంట్లోకి ఎలా వచ్చాయో సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. చెక్ చేయి మహి. ఏయ్, ఎవరు నువ్వు? ఏంటి మేడం? నాటకాలు ఆడకుండా చెప్పు, ఎవరు నువ్వు? మర్యాదగా అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. ఇంట్లో ఉన్న నీకు నీలాంబరి ఎలా ఫోన్ చేస్తుంది? నీ నంబర్ తెలుసుకోవడానికి నెట్వర్క్ ఉందని మాట మార్చుకో. నిజం చెప్పు, దానికి నీకు సంబంధం ఏంటి? హలో మేడం, నేను అఖిలాండేశ్వరి గారి మనిషిని. అది గుర్తు పెట్టుకుని మాట్లాడండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. పేలుడు పదార్థాలు కిచెన్ లోకి ఎలా వచ్చాయి? నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాక మాట్లాడతాను. ఏయ్, ఆగు. తమాషాగా ఉందా? నాకు ఆన్సర్ ఇవ్వడానికి నామోషిగా ఉంటే హాల్లోకి పద, దేవతని చెప్తూ గాని. ఏయ్ చూడు, నోరు మూసుకొని వెళ్ళకపోతే నువ్వు నీ కడుపులోని బిడ్డ ఇద్దరు చస్తారు. ఇక్కడే ఉంటే నాకు కంపరంగా ఉంటుంది. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. వెళ్ళు. నేను ప్రెగ్నెంట్ అని దేనికెలా తెలుసు? అంటే అంటే ఇది ఖుషి కాదా? ఖచ్చితంగా నీలాంబరే. మొహానికి స్కార్ఫ్ కట్టుకుని మాతో పాటు అఖిలాంటిని కూడా మోసం చేస్తుంది. ఈ విషయం వెంటనే దేవ వాళ్ళకి చెప్పాలి. ఇంట్లో కొత్త వాళ్ళు కూడా ఎవరు వచ్చినట్లేదు. మరి అవన్నీ ఎవరు తీసుకొచ్చుంటారు? ఖుషి. ఏంటి నువ్వనేది? అవును ఐశ్వర్య, నీలాంబరికి తన మొబైల్ నెంబర్ తెలియడం, నిన్న కంపెనీ పూజ దగ్గరికి తనే అందరికంటే ముందు వెళ్లడం, అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవ్వడం, ఇప్పుడు కిచెన్ లో కూడా అలాంటి ప్రమాదమే జరిగిందంటే ఖుషీనెలా అనుమానిస్తారు? తను కూడా చస్తుందన్న భయం ఉంటుంది కదా. నీలాంబరికి భయం లేదు. చంద్రముఖి, యు మీన్ ఖుషీనే? అవును, నీలాంబరి. మనందరికీ శ్వాస ఆడేలా చేసి ప్రాణాలు నిలిపిన ఖుషి నీలాంబరెలా అవుతుంది? ఎందుకు కాకూడదు సున్నం గారు? మనం ఊరెళ్ళినప్పుడు మనల్ని కాపాడినట్టు నటించిన వాళ్ళే ఇంట్లో వంట వాళ్ళలా పనికి కుదిరారు. అట్టాగే ఇక్కడ ఖుషీగా వచ్చింది. లాజిక్ ఉందని తన్ని నిలదీస్తారా? అదొక్కటే కాదు, తను నా చెప్పు చంద్రముఖి. అది చంద్రముఖి చెప్పు. తను నా పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ కూడా చెప్పింది. ఆ విషయాలు నీలాంబరికి తప్ప ఎవరికి తెలీదు. బ్రో, ఒకసారి ఖుషిని ఇక్కడికి తీసుకొచ్చి ముసిగి తీస్తే తను ఎవరైనా తెలిసిపోతుంది కదా. కరెక్ట్ రా, తను ఈడ్చుకురా.
ఐష్ రా. అనవసరంగా నోరు జారాను. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఖుషి 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 తలుపు తీయ్. అయ్యో డోర్ కొడుతున్నారు. ఖుషి తలుపు తీయ్. ఖుషి ఖుషి రా ఏంటి సార్ ఇది? రా రా. సార్ ఏంటి సార్ ఇది? వదలండి వదలండి సార్. రా. వదలండి మేడం. ఏమైంది? ఏం చేస్తున్నారు? రా. ఏంటిది? వదలండి. ఏంటి సార్? ఏంటిదంతా? ఏమైంది సార్? కిచెన్ లోకి పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి నాకేం తెలుసు సార్. చెప్పు. సార్ ఏంటిదంతా? మీరు అఖిలాంటి నమ్మకాన్ని అనుమానిస్తున్నారు. కథలు చెప్తుంది అది. ముందా ముసుగు తీయండి. వద్దు సార్, వద్దు. నో నో సార్. ముసుగు తీ మహి. ఏయ్, నా మాట ఈ వేషాలు వినండి. మా దగ్గర కాదే. తీ. వద్దు సార్. సార్ తీ. నా మాట వినండి సార్. వద్దు వద్దు. సార్ వదలండి సార్. వద్దు. నా మాట వినండి సార్. వద్దు వద్దు. ఏమన్నా సార్? వదలండి సార్. నాకు వదిలేయండి. వదలండి సార్. నా మాట వినండి. ఏమన్నా వద్దు సార్. వదలండి సార్. వద్దు సార్. అయ్యో పాపం. సారీ ఖుషి. ఆ స్కార్ఫ్ త్వరగా వేసుకో. వద్దు వద్దు అన్నా. మీరు నా మాట వెళ్ళలేదు. నా ముఖం చూస్తే అసహ్యించుకుంటారనే నేను స్కార్ఫ్ కట్టుకుంటున్నాను. ఈ విషయం అఖిలాంటికి తెలుసు. మీకు చెప్పి బాధ పెట్టద్దని నేనే చెప్పాను. కానీ ఈ రోజు మీరు చంద్రముఖి వల్లే ఇలా చేశావు. సారీ ఖుషి, క్షమించే. కిచెన్ లో అలా జరగడం వల్లే ఆ డౌట్ తోనే తీసాం. సర్లే, జరిగిందేదో జరిగింది. ఖుషి నువ్వెళ్ళు. చంద్రముఖి, నీ వల్ల అనుమానం వచ్చిన చివరికి నాకు మంచే జరిగింది. ఇక నా మీద ఎవ్వరికీ డౌట్ రాదు. ఇది నీలాంబరి కాదంటే మరి నేను ప్రెగ్నెంట్ అన్న విషయం ఎలా తెలిసిందే? రిలాక్స్. ఏది ఏమైనా అందరూ జాగ్రత్తగా ఉండండి. స్కార్ఫ్ ఇచ్చి పర్లేదు, పద. సారీ.
నిన్ను దెబ్బ కొట్టాలని ప్రయత్నించి నేను గాయపడుతున్నాను. ఈసారి అలా జరగనివ్వను. నీ దగ్గరకొచ్చాక తదుపరి కార్యాచరణేంటో చెప్తాను. అంటే ఆంటీ ఓయ్, నా దగ్గరకొచ్చేటప్పుడు హడావుడి కాని కంగారు కాని పడకూడదని చెప్పాను కదా. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాకే వచ్చానంటీ. విషయం ఏంటి? చావు తప్పి బయటపడ్డాను. ఏమైంది? మీకు చెప్పకుండా కొన్ని అడ్డంకుల్ని తుడిచేద్దాం అనుకున్నాను. ఆ పార్వతిని పైకి పంపించాలనుకుంటే మిస్ అయింది. ఇప్పుడు అంత అవసరమే వచ్చింది? ముందు అనుకున్నది జరగాలి అని చెప్పాను కదా. చెప్పారు, కానీ తప్పలేదు. మీరు ఎవరో తెలుసుకునే వీడియో నా మొబైల్లో ఉంది. ఇప్పుడు ఆ మొబైల్ దేవా దగ్గరుంది. వాట్? అవునంటే అందుకే నేను దాన్ని ఫినిష్ చేయాలనుకున్నాను. మీరు అఖిలాంటి కాదని తెలిస్తే మనం అనుకున్నది ఏది సాధించలేం. భయపడకు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే అఖిలాండేశ్వరి దగ్గరికి వెళ్లాలనుకున్నాను. తనలా ఉండి ఇక్కడ ఎక్కువ రోజులు మేనేజ్ చేయలేం కూడా. అందుకే ఈసారి అఖిలాండేశ్వరిని మానసికంగా పూర్తిగా దెబ్బతీయాలి. పద. సరే. ఐశ్వర్య, శ్రీమంతానికి కావాల్సినవన్నీ తీసుకున్నట్టేగా? మహి చెప్పాలంటీ. నేను చెప్తే అక్కడితో సరిపెట్టేస్తాడు. అలా ఏం చేయలే అమ్మా. పెదవా ఊరుకుంటాడా? ఐగరు, కాఫీ తీసుకోండి. నీకెందుకమ్మా శ్రమ? ఖుషి ఉంది కదా. నా వాళ్ళకి నేనే సేవ చేసుకుంటాను ఐగరు. బేగా ఎవరిని నమ్మలేను. నీకింకా అనుమానం పోలేదా పార్వతి? అమ్మగారి విషయం తేలాకే అనుమానం పోతుంది ఐగరు. రాత్రి పడ్డ కల నిజమవబోతుందా? పార్వతి, అఖిలకు కూడా కాఫీ తీసుకు. అక్కర్లేదండి, ఇందాకే ఖుషి ఇస్తే తాగాను. అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఖుషి గురించి ఇప్పుడు చెప్తున్నాను. తను స్కార్ఫ్ కట్టుకోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. మొహం కాలిపోయి బాధపడుతున్న తనని చూసి ఎవరు కామెంట్ చేయకూడదనే ఇంట్లో కూడా ఇలా స్కార్ఫ్ కట్టుకుంటుంది. అక్క, మేమెప్పుడూ అనుమానించి తనని బాధ పెట్టలేదు. ఇప్పుడు ఆ విషయం ఎందుకక్క? జరగబోయే శుభకార్యం సీమంత గురించి మాట్లాడుకుందాం. సంతోషం. గార్డెన్లో గోరింటాకు చెట్టు ఆకు తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ ఇచ్చేసే. తప్పకుండా అక్క. నేను ఆఫీస్కి వెళ్ళొస్తానండి. నాకు కూడా వేరే పనేం లేదు. నేను కూడా వస్తా పదాకిలా. వద్దండి, ఖుషి వస్తుంది కదా,
అట్నుంచటే నా ఫ్రెండ్ని కలిసొస్తాను. ఫ్రెండ్ అంటే అమ్మగారిని కలుస్తారా? నా అనుమానం నిజమేనా? రాజేష్ వెళ్ళరా అఖిల. అలాగేనండి. ఖుషి పద. ఇవాళ ఈ కారు ఒక్కటే ఉంది అంటే ఇందులోనే పోతారు. అమ్మగారిని చూడాలంటే నాను పోవాలా? ఆంటీ వెంట అంకుల్ గాని ఇంకెవరైనా గాని వస్తారని టెన్షన్ పడ్డాను. రారు. ఫ్రెండ్ అనగానే పర్సనల్ ఏమోనని గౌరవిస్తారు. ఆ ప్రత్యేకతే మనల్ని స్వేచ్ఛగా తిరగనిస్తుంది. పద. ఏం ఆలోచిస్తున్నారంటీ? అఖిలాంటిని ఎలా ఒప్పిద్దామనా? అఖిలాండేశ్వరి గురించి కాదు, తన పెద్ద కోడలి గురించి. పార్వతి గురించా? పార్వతి అనుమానం పెనుభూతం కాకముందే బూడిద చెయ్యాలి. దాని అనుమానాన్ని మీరు ఊ అంటే నేను ఫినిష్ చేస్తానంటీ. నాకొదిలేయండి. అఖిలాండేశ్వరి చాలా తెలివైంది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఒకసారి ఈ పేపర్ చూడు. ఒక మొబైల్ షాప్ వాడు ఇన్ని వేల మంది వేలి ముద్రలను తీసుకోగలిగాడా? వాడే ఇంత లోతుగా ఆలోచించాడు అంటే మనమెందుకు అలా చేయకూడదు? అఖిలాండేశ్వరి ఆధార్ కార్డు నెంబర్తో ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యిందో తెలుసుకుంటే మిగతా కథ మనం నడిపించొచ్చు. అఖిలాంటికి వేరే మొబైల్ నెంబర్ ఉందంటారా? ఉంది, చెప్పాను కదా. తను చాలా తెలివైనది అని. నమస్తే మేడం. లోపల ఎవరెవరున్నారు? జగ్గు ఉన్నాడు మేడం. ఈ చుట్టుపక్కలకి ఎవరూ రాకుండా గమనిస్తూ ఉండు. అలాగే మేడం. పదండి ఆంటీ.